వచ్చి ఆదాయం ఏమనుకున్నా వచ్చి అయిపోవాలి. ఇక్కడ దేవుడు అన్నమాట యేసు దేవర కట్టని చూపించేస్తూ దేవరని బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యుడు ఆ మంత్రం చూపిస్తాడు. ఏ మంత్రాన్ని? యెరూషలేము మంత్రానికి చూపిస్తాడు. యెరూషలేము అంటే పెద్ద మందిరం. ఆయన అంటున్న మాట చేస్తా ఇది ఇక్కడ ఉండదా? ధూళి పడిపోతాయి, అన్ని పడబడిపోతాయి, పడిపోతాయి. దేవుడు చూపించిన మాట నువ్వు చాలా చూసుకొని చాలా మంది ఎంతో ఇల్లు కట్టుకుంటావు. పునాది గట్టిగా ఉందంటే నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకుని ఆగుతుంది. పునాది గట్టిగా లేకుండా స్టేజ్ మీద స్టేజ్ ఆగుతుందా? దేవుడు అన్నమాట దేవుడి నువ్వు పునాది వేసుకో, నేను చిరకాల దేవుడు కాస్తాడు. కాయడా దేవుడు వాక్య ప్రకారంగా ఇది దేవాలయం అంటే మాట ఏం చేస్తా? నీ శరీరం దేవుడు ఇచ్చిన ఆలయము. ఆయన మాట్లాడేది ఈ మంత్ర రూపాల కోసం కాదు. ఆయన మాట్లాడేది ఈ భవనం అర్థమైన కోసం కాదు. నీ శరీరం కోసం దేవుడు మాట్లాడుచున్నాడే. అంటే ఏం చేస్తా? నీ శరీరము దేవుడిచ్చిన ఆలయము. ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? యెరూషలేములో ఈ రాజు చాలా గొప్పవాడు, యెరూషలేములో ఈరోజు చాలా బలము కలిగిన వాడు, యెరూషలేములో ఈరోజు చాలా అందము చందము కలిగిన వాడు, యెరూషలేములో ఈరోజు చాలా ధనవంతుడు, ఈరోజు చాలా బలము కలిగిన వాడు, ఈ రాజు కింద ఎంతో మంది సైన్యం ఉందని ఆ శిష్యుడు చెప్పుచుంటే ఆయన అంటే మాట ఏం చేస్తారు? ఉండవచ్చు స్పష్టంగా ధరించారు. అందుకైన మీరు ఇవన్నీ చూపించున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను నిలబడకుండా పోయబడను. వినమా?